ఇదంతా వాళ్ళ ప్లానే రాజు. అయినా ఇంత దారుణంగా ఎలా ఆలోచిస్తున్నారు రాజు? కళ్ళు పోగొట్టాలనుకోవడం ఏంటి? విజయాంబిక దీపకులకి మంచి పని అయింది అమ్మాయి గారు. వాళ్ళ ప్లాన్ వాళ్ళకే తగిలింది. వాళ్ళకెంతలా బుద్ధి చెప్పినా వాళ్ళు మారట్లేదు. వాళ్ళని ఇలా వదిలేస్తే ఎప్పుడు ఏ ప్రమాదం క్రియేట్ చేస్తారో అని అర్థం కావట్లేదు. వాళ్ళని ఎంత తొందరగా ఇంట్లో నుంచి బయటికి, అంటే మన నుండి శాశ్వతంగా బయటికి పంపించేస్తే అంత మంచిది రాజు. ప్రతిరోజు అమ్మని ఎలా ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్నారు. వాళ్ళిన్ని చేస్తున్నా వాళ్ళని మనమేం చేయలేకపోతున్నాం. ఎలా రాజు? చేద్దాం అమ్మాయి గారు. రాఘవ దొరికిన వెంటనే వాళ్ళని ఏం చేయాలో అది చేద్దాం. అమ్మగారు ఏ తప్పు చేయలేదన్న విషయం పెద్దయ్య గారికి తెలిసినప్పుడు విజయాంబిక ఉండాలి కదా అమ్మాయి గారు. ఉండాలి రాజు. కానీ ఆ రాఘవ దొరికేలోపు వీళ్ళు ఇంకెన్ని కుట్రలు పన్నుతారో అని భయంగా ఉంది రాజు.